To make NTR district free from illicit liquor, Collector Dr. G. Lakshmesh launched the Navodayam 2.0 initiative at Vemredipalli in Tiruvur Mandal. She stated that the first phase of Navodayam had shown promising results and the second phase aims for complete eradication of illicit liquor. Special committees have been formed at village and mandal levels to monitor and act against such activities. The collector warned of strict legal action against those involved in the trade and emphasized identifying individuals brewing liquor for livelihood to provide them with alternative employment opportunities. Committees have already been set up in 26 villages across Konduru, Visannapeta, Gampalagudam and Redigudam mandals to support this mission. మనమే మానేయాలంటే కానీ ప్రత్యామ్నాయం లేదు. ఏం చేయాలని డౌట్స్ కనుక ఉంటే కంపల్సరీగా మన దగ్గర సొల్యూషన్ ఉంది. మీకు ఏమడిగినా ఇప్పుడు చూస్తే మన జిల్లాలో చాలా మంది అడుగుతున్నారు, గేదెలు కావాలి, మేకలు కావాలి, లోన్ కావాలి, కిరాణా షాప్ కావాలి, కొట్టి పెట్టుకుంటామని. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దయచేసి మీరు కొన్ని ట్రైనింగ్స్ అట్లాగే మీరు ఏం చేయాలనుకున్న దాని గురించి ఆలోచించండి. కంపల్సరీగా వచ్చే 1 or 2 weeks నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి మీరందరికీ. ఎందుకంటే లేకపోతే నేను అదర్వైజ్ మళ్ళీ ఖాళీగా వచ్చి పెడితే మీరే దాన్ని తిడతారు. కంపల్సరీగా ఇది ఆల్రెడీ గవర్నమెంట్తో కూడా మాట్లాడి పెట్టాము. ఎందుకంటే మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురావాలంటే ఇప్పుడు మీ నుంచి మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు. ఇంతకు ముందు తెలుసో తెలియక కాసేవాళ్ళమని ఇప్పుడు మానేసామని. సో అది చాలా సంతోషం. మీకు అందరికీ అభినందనలు. సో అదే సమయంలో మీకు ఇచ్చిన మాటలు కూడా మేము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీకు ప్రత్యామ్నాయము చూపిస్తామని మనం చెప్పామో, హామీ ఇవ్వడం జరిగిన గవర్నమెంట్ ద్వారా, దాన్ని కూడా కంపల్సరీగా చేయడం జరుగుతుంది. దానికి ఫండ్స్ నిధులను కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. దాన్ని ఆల్రెడీ అలాట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అది రాగానే మీకు అందరికీ పెట్టి ఇక్కడ శాంక్షన్ కూడా చేస్తాము. కానీ ఇప్పుడు అదే నేను మా ఆఫీసర్తో మాట్లాడుతుంటే చెప్తున్నారు, సరే ఈ రోజు ఒకటి పట్టుకున్నాము, కానీ అది ఏ కేటగిరీ బి కేటగిరీ కాకుండా ఏదో వేరే విలేజ్ లో వస్తా ఉందని, అంటే ఇక్కడ ఆపేశారు కదా అని వెళ్ళిపోయి పక్కన కాస్తామంటే కథనం బాగుండదు చెప్తున్నాను. ఓకే, సో ఎవరైతే దీన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహిస్తున్నారో, లేదా పర్వాలేదులే మేము ఈ నవోదయం 2 వచ్చినా మనం ఇంకొకసారి ఎక్కడ చేయొచ్చని కనుక ఎవరైనా ఇంకా దాన్ని నాటుసారా కాసే ధైర్యం చేస్తే మాత్రం పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి గుర్తు చేసుకోండి. మనమే మానేయాలంటే కానీ ప్రత్యామ్నాయం లేదు. ఏం చేయాలని డౌట్స్ కనుక ఉంటే కంపల్సరీగా మన దగ్గర సొల్యూషన్ ఉంది. మీకు ఏమడిగినా ఇప్పుడు చూస్తే మన జిల్లాలో చాలా మంది అడుగుతున్నారు, గేదెలు కావాలి, మేకలు కావాలి, లోన్ కావాలి, కిరాణా షాప్ కావాలి, కొట్టి పెట్టుకుంటామని. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దయచేసి మీరు కొన్ని ట్రైనింగ్స్ అట్లాగే మీరు ఏం చేయాలనుకున్న దాని గురించి ఆలోచించండి. కంపల్సరీగా వచ్చే 1 or 2 weeks నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి మీరందరికీ. ఎందుకంటే లేకపోతే నేను అదర్వైజ్ మళ్ళీ ఖాళీ